చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాయిని చెక్కు కార్మికుడు ఎండలో ఒక కొండను చెక్కుచుండెను. బాగా ఎండ ఉండడం వలన బరువైన సుత్తితో కొండను తొలుచుచుండగా అతడు బాగా అలసిపోయాను. నేను సూర్యున్ని అయితే బాగుండును అని అతడు అనుకొనెను. దేవుడు అతని కోరికను మన్నించి అతన్ని సూర్యునిగా మార్చివేసెను. అతడు సంతోషముగా తన కిరణములను ప్రసరించుచుండగా మేఘములు తనకు అడ్డుగా వచ్చెను. అది గమనించిన అతడు నేను మేఘంనైతే ఎంతో బాగుండును అని అతడు అనుకొనెను. దేవుడు అతన్ని మేఘంగా మార్చివేసెను. అతడు మేఘమును అయిన తర్వాత ప్రపంచమంతయు తిరిగిచి వర్షం కురిపించెను. కానీ గాలి తనను ఇష్టం వచ్చినట్లు చెదరగొట్టుచుండడు గమనించి కనుక నేను గాలినైతే బాగుండును అనుకొనెను. దేవుడు అతన్ని గాలిగా మార్చెను. ఒకరోజు తాను వీచుచుండగా ఒక కొండను తనకు అడ్డుగా వచ్చినట్లు గమనించెను. తాను కొండనైన ఎడలు బాగుండును అని అనుకొనెను. అతడు దేవుని అడగగా దేవుడు అతన్ని కొండగా మార్చెను. కొంత సమయమైన తర్వాత ఎవరో తనని ఉలితో చెక్కుచున్నట్లుగా గమనించాడు. అది ఎవరో అని గమనించుచుండగా అతడు రాయిని చెక్కు కార్మికుడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, ఇది ఒక చిన్న కథే, కానీ మనము కూడా ఈ కార్మికుని వలె తృప్తి లేని జీవితం గడుపుతున్నాము. అతడు సూర్యుడైనా మేఘమైనా గాలి అయినా కొండ అయినను అతనికి తృప్తి లేదు. చివరకు తాను మొదట ఏమై ఉన్నాడో అదే శ్రేష్టమైనదని గ్రహించాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన స్థితియే ఉత్తమమని గ్రహించవలెను. దేవుని ఆలయంలో నివసించేవాడు ధన్యుడు. దేవుడు మందిరంలో ఉన్న మేలు చేత మనల్ని నిత్యము తృప్తిపరచువాడనై ఉన్నాడు. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నతా షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమెన్.